తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖపు పాలనకు ప్రజలు స్వస్తి పలికారన్నారు. అయినా రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ వేర్లు ఉన్నాయని, వాటిని కూకటి వేళ్లతో పెకిలించే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోను సంజయ్ సందర్శించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ద్వారాలు, ఇతర కలప వస్తువుల తయారీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిపో యజమానులు శరత్ కిరణ్ ను సన్మానించి మీడియాతో మాట్లాడారు. అయోధ్యలోని శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బీజేపీకి మాత్రమే సంబంధించిన కార్యక్రమం కాదని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు దేవుడిని నమ్మని కమ్యూనిస్టు పార్టీ నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రామమందిరం ప్రతి హిందువు కల అని అన్నారు. ఈ నేపథ్యంలోని శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి రాముడి అక్షింతలను బుధవారం కరీంనగర్లోని చైతన్యపురిలో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టను వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు కూడా రామమందిర నిర్మాణంపై సుప్రీం తీర్పును వ్యతిరేకించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మసీదులను లాక్కోవచ్చంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. ఓవైసీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఎవరూ రెచ్చిపోరని, ఈ విషయాన్ని ముస్లిం లోకం కూడా గమనిస్తోందని అన్నారు. ముస్లిం మహిళలు సైతం బొట్టు పెట్టి మరీ అయోధ్య రామ మందిర ప్రారంభాన్ని స్వాగతించారని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చామనే నిజం నుంచి కాంగ్రెస్ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారని అన్నారు. కొందరు మంత్రులు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తొస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు ఇతర పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు అదృష్టం కలిసొచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ పార్టీ నేతలు చేసిన పోరాటాలేమీ లేవని అన్నారు. తాను పార్టీ కార్యకర్త మాత్రమే అని, హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచే తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు. మరి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం మన జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ద్వారాలన్నింటినీ కూడా ఈ భాగ్యనగర్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో మరియు శరత్ గారు, మరియు సోదరుడు కిరణ్ గారు, మన తల్లి గారు వీళ్ళందరికీ గతంలో యాదాద్రి దేవాలయం కానీ ఇతర అనేక దేవాలయాలకు సంబంధించి ఈ ద్వారాలు నిర్మించినటువంటి ఒక అనుభవం ఉంది. వారికి దాని మీద అవగాహన ఉంది కాబట్టి దాన్ని గుర్తించి అయోధ్యలో రామ మందిరం కోసం ఏర్పడేసినటువంటి అన్ని ద్వారాలను కూడా వారికి ఆ సేవ చేసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి ఈ ప్రయత్నాలు సాగుతూనే వాళ్ళు. ఒక 6 months నుంచి దాదాపు 80 మంది కార్మికులు అక్కడ వాళ్ళ అన్నగారు ఉన్నారు. వారు అక్కడే స్వయంగా ఉండి దాదాపు 6 months నుంచి కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా సమయానికి ఇప్పుడే వారితో ఫోన్ మాట్లాడడం జరిగింది. సమయానికి ఎట్టి బస్సులో అందిస్తూ ఉన్నాం. అందరం కష్టపడి ఇష్టపడి భక్తి భావంతో పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత వచ్చి అదృష్ట అవకాశాలు రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు. కాబట్టి అటువంటి ఆ కుటుంబాన్ని కలవడము, రాముల వారి యొక్క దేవాలయానికి రామ మందిరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి, భాగ్యనగర్ నుంచి ద్వారాలు తయారు చేసేటువంటి అవకాశం రావడం నిజంగా చాలా ఇష్టం. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో ఈ ద్వారాలు తయారు చేయడము మనం ఏమేదో ఇంత డోర్ చేసుకుంటాం అనుకుంటాం. ఈ ద్వారాలు తయారు చేయడానికి ఆ వుడ్ దొరకడం కష్టం. ఆ క్వాలిటీ వుడ్, ఆ సైజు వుడ్ దొరకడం కష్టం. అనేక రాష్ట్రాలు వారి కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలామంది సహకరించారు. వారికి
చివరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ వంటి ప్రాంతంలో ఆ గుడ్డును గుర్తించి బలాస అక్కడ గుర్తించి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారికి సహకరించడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు కలిసి ఉందాం. ఎన్నికలప్పుడు విమర్శించుకోవడం సహజం. మరి మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమంటే మీరు చిత్తూరు సాడేసి విమర్శలు సాధిస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పష్టం చేసాడు, మేము అభివృద్ధి సహకరిస్తాం చెప్పాడు. రేపు మీరు మేము కలిసిపోవాలి, టీఆర్ఎస్ పొందబెట్టాలి. ఫస్ట్ మీ దానికి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కోబట్టి భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం బాధపడుతుంది. మాకు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకుంటారా అంటే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. ఇప్పుడు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి ఒప్పదానికి ఇష్టపడ్డాం. బీఆర్ఎస్ ఆ వేర్లు పుగ్గలతో పెగిలించేదానికి ఇష్టపడ్డాం. మీరు ఇష్టపెడతారు మర్చిపోయి. కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, ఇంకా బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ ఇదే రాదు. మన ప్రభుత్వం సిబిఐకి ఏమని రాదు. సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి విచారణ చేసి కేంద్రం నుండి, రాష్ట్రం నుండి, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ బయట ఉండదు కదా. కేంద్ర నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు. ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా, కార్యకర్తలు కాదు, నాయకులు కార్యకర్తలు. పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తలు. పార్టీ అధిష్టానం పోటీ చేయడం ఫలానా పోలింగ్ బూత్లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్లో కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు పనిచేయాలి. నాలంటే అనేక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నియంత్రించుకునే ఆదేశాలను అయోధ్యలో రామమందిర నిర్మాణిత విగ్రహ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా సహకరిస్తున్నారో అందరూ అదేవిధంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందు వరుస బాధ్యత మనకి ఉంది. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని శిక్షావకాశ బాధ్యత భారతీయులుగా మనం ఇది ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ముందు వరుసగా విజ్ఞప్తి చేస్తాం. విషయం అందరికీ వచ్చింది. చివరకు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రామజన్మభూమి అందరు కలిసి కూడా ఈ నెల 22వ తారీఖు తేదీ నాడు రామమందిర నిర్మాణ యొక్క విద్యాపరిషత్ కలిగిపోతాం. హిందువులు కలలుగన్న కళ నెరవేరబోతాం. చరిత్ర చెప్తున్నది. అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మించినట్టే అయోధ్య. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతం సంబంధం లేకుండా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చరిత్ర చెప్తా ఉన్నది. ఈ దేశంలోని, ప్రపంచంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో, ప్రతి హిందూ యొక్క సహకారంతో, వారిచ్చినటువంటి విరాళాలతో ఇక్కడ భవ్యమైన దివ్యమైన రామమందిరం మనం పూర్తి కాబోతున్నది. అందరూ ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి, అందరి కార్యక్రమాన్ని టీవీల ద్వారా, స్క్రీన్ ద్వారా చూడాలని చెప్పి శ్రీరాముడు బాధ అనేది 8 సంవత్సరాలే. ఈయనకి ఎందుకు బాధ లేదు? నీకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, వాళ్ళు ఇప్పుడు బాధ అనిపించదు. అలా అయోధ్యలో ఇప్పుడు జరుగుతుంది, అత్యుత్తర కార్యక్రమం జరుగుతుంది. మీరు స్పందన చూడండి. దేశవ్యాప్తంగా ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు. వాటి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మన ఇచ్చి పుచ్చుకునే ధోరణి మనం వేరేగా పెట్టుకుంటారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలామంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి చేసిన తప్పిదాలను వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మనకి అది గతం. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్గా క్లారిటీ ఇచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం. రాజకీయ పరంగా విమర్శ చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు వద్దిగా అభివృద్ధి గురించి దృష్టి సారిద్దామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాకు క్లియర్గా చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి చెప్తలేనట్టున్నారు. మీరు బీజేపీ తిట్టుని చెప్పుకోవట్లేదు కదా. కానీ ఎదుటోళ్ళు విమర్శ చేసినప్పుడు కొత్తగా ప్రభుత్వం ఉన్నది బట్టి ఒక మంచి ఆలోచనతో స్వీకరించాలి. దానికి అనుగుణంగా మనం ముందుగా ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్ ఒకటేసారి గొర్రెల మంది అంటే పడుతుంది మన వాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళంటే పడతారు, వీళ్ళంటే పడుతున్నారు. అలా అయ్యా, బిడ్డ, కొడుకు, అల్లుడు, సరే ఒక ఏం కొడుకుంటే పదకొడుకు అందరూ ఒకసారి గొర్రెల మందనకే మీద పడతారు. ఒక్క మాట మీద కూడా మాట్లాడరు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడుతుంది. ఇప్పుడు వీళ్ళదే పడుతుంది. దాంట్లో ఏం సార్ ప్రభుత్వం మీద మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటారట. వాళ్ళు నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళకి చూసుకుంటారట. వాళ్ళకి ఇంకా వస్తలేదు. కలిసి ఉందాం. ఎన్నికలప్పుడు విమర్శించుకోవడం సహజం. అరే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమంటే మీరు చిత్తూరు సాడేసి విమర్శలు సాధిస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పష్టం చేసాడు, మేము అభివృద్ధి సహకరిస్తామని చెప్పాడు. ఇప్పుడు మీరు మేము కలిసిపోవాలి, టీఆర్ఎస్ పొందబెట్టాలి. ఫస్ట్ మీ దానికి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కోబట్టి భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం బాధపడుతుంది. మాకు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకుంటారు. అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. ఇప్పుడు బీజేపీలో కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపడానికి ఇష్టపడ్డాం. బీఆర్ఎస్ ఆ వేర్లు పుగ్గలతో పెగిలించేదానికి ఇష్టపడ్డాం. మీరు ఇష్టపెడతారు మర్చిపోయి. కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, ఇంకా బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. ఇదే రాదు. మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు. సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి విచారణ చేసి కేంద్రం చేసి, రాష్ట్రం చేసి, పాకిస్తాన్ చేసి, బంగ్లాదేశ్ చేసి బయట ఉండదు. కేంద్ర నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు. ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా, కార్యకర్తలు కాదు, నాయకులు కార్యకర్తలు. పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసే కార్యకర్తలు. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయడం ఫలానా పోలింగ్ బూత్లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్లో కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు పనిచేయాలి. నాలంటే అనేక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయించుకునే ఆదేశాలను